హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ బ్లౌజ్ మీద నేను ఈ డిజైన్ గీసాను కదా, ఈ డిజైన్ మీద నేను వర్క్ ఎలా చేశానో స్టిచ్ చేసి చూపిస్తాను. ముందుగా అయితే ఇలా 3 లైన్స్ వేసుకొని అటు ఇటుగా లీవ్స్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. పైవైపు చిప్స్తో ఫ్లవర్స్ లాగా కుట్టుకోవాలి. ఇది ఎలా నేను కుట్టానో ఇది మీకు చూపిస్తాను. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే ఎలా కుట్టానో మీకు చూపిస్తాను. గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా కాడ కుట్టుకోవాలి. 3 లైన్స్ వేసుకున్నాం కదా, వాటికి నేను ఇప్పుడు స్టిచ్ చేసింది ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే కుట్టి చూపిస్తున్నాను. చాలా సింపుల్. ఈ డిజైన్ కుట్టాలంటే ఎవరైనా కుట్టేసుకోవచ్చు. ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. కాడ కుట్టు ఒక్కటి వస్తే చాలు. ఇదిగోండి పూర్తయిపోయింది కదా, అటు ఇటు లీవ్స్ వేసుకోవడమే. ఇదిగోండి లీవ్స్ కూడా పూర్తయిపోయినాయి. ఇదిగోండి మొత్తం 3 ఇలా కుట్టేసుకున్నాను. ఒక హ్యాండ్కి 3 వేసుకున్నాను అలాగా. ఇదిగో ఈ చిప్స్ ఉన్నాయి కదా, ఈ చిప్స్ అయితే దొరుకుతాయి, మధ్యలో హోల్స్ ఉంటాయి. ఈ షుగర్ బీట్స్ కూడా తీసుకున్నాను. నీడిల్కి 4 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడైతే ఈ ఫ్లవర్ షేప్లో ఉంది కదా, ఒక చిప్స్ ఒక గోల్డ్ కలర్ పూస ఎక్కించుకొని గోల్డ్ కలర్ పూస అలా ఉంచి చిప్స్ మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి అలా కిందకి దించేసుకోవడమే. ఇదిగోండి ఈ షేప్లో కుట్టుకోవాలి. ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది. ఈ 3టికి అలాగే కుట్టుకోవాలి. చాలా ఈజీ. ఇలాంటి సింపుల్ డిజైన్లు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇదిగోండి మిగిలినవి కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. మిగిలినవన్నీ కుట్టేసిన తర్వాత చూడండి చాలా బాగుంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.